అందరికీ నమస్కారం. ఈ మతోన్మాద పాస్టర్ని చూడండి ఎలా బాధపడిపోతా ఉన్నాడు. ఇతగాడి బాధ ఏమిటి అంటే అక్కడ ఒక గ్రామంలో రామాలయ నిర్మాణానికి కొంతమంది పూనుకోవడం. అక్కడికి రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చారు. ఈ వీడియోని నేను ప్లే చేసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎంతటి దారుణమైన మానసిక పరిస్థితి, మతోన్మాద స్థాయిని కలిగి ఉన్నారో ఈ ఒక్క ప్రూఫ్ చాలు. మళ్ళీ వీళ్ళు ప్రేమ, శాంతి, కలిసి ఉందాం, కలిసి ఉంటేనే కలదు సుఖం అని మాట్లాడతారు. ఒక రామాలయం వీళ్ళ విశ్వాసానికి అడ్డు, కంటగింపు. అంటే హిందూ దేశంలో వీళ్ళు ఒప్పుకోకపోయినా ఇది హిందూస్థానే కదా, హిందుత్వానికి సంబంధించినటువంటి నమ్మకాల మధ్య వీళ్ళు మతాలు మార్చేస్తూ పైపెచ్చు వీళ్ళు బాగా డామినేటెడ్గా ఉన్నటువంటి ఏరియాస్లో హిందుత్వపు ఛాయలు ఉండకూడదు. ఆలయాలు కావచ్చు, లేకపోతే ఆభరణాలు కావచ్చు, ఏమైనా సరే ఉండకూడదు, అంతే. మరి ఇదే ధోరణి ఇస్లాంకి సంబంధించిన లేదా ఇతర మతాలకు సంబంధించిన నిర్మాణాల మీద కనబరుస్తారా అంటే అంత సీన్ లేదు. లోకువ ఇక్కడ హిందువులే, ఎందుకంటే వాళ్ళు సెక్యులర్స్, వాళ్ళు ఎప్పుడు పడుకుని ఉంటారు. ఆలయం కట్టడానికి వీలు లేదంటే వెంటనే వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇంకో చోట కట్టుకుంటారు. మొత్తంగా ఈ వీడియో నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళలో ఎంత సాఫ్ట్ స్టైల్డ్ మతోన్మాదం ఉన్నదే, వీళ్ళు బయటికే ఇలా మాట్లాడుతున్నారే, ఇక లోపల జనాల్ని ఏ స్థాయిలో వీళ్ళు డిస్టర్బ్ చేస్తుండొచ్చు హిందుత్వానికి వ్యతిరేకంగా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాస్టర్ వికృత వ్యాఖ్యలు కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు కదా, అయితే ఈ వీడియో ఇతగాడి వరకే పరిమితం. ఈ పాస్టర్ ఏమంటున్నాడంటే అక్కడ రామాలయం కట్టొద్దు, ఒక గ్రామంలో రామాలయం కట్టొద్దు అంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు క్లియర్గా. ఏంటి ప్రాబ్లం ఏమిటి అంటే విభేదాలు వస్తాయండి. ప్రాబ్లమ్స్, ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఈ పాస్టర్ చెప్పాలి. నువ్వు యేసయ్య అంటే నాకు ప్రాబ్లం లేనప్పుడు నేను రామయ్య అంటే నీకు ప్రాబ్లం వస్తుందా? మరి ఇంకెట్లా బతుకుతాం ఇక సమాజంలో? ఇంకో మాట కూడా అన్నాడండి ఈ పాస్టరు. ఏమని? ఆ ఊర్లో ఒక్కడు కూడా హిందువు లేడంట. వాడి ఘనకార్యాన్ని బల్లగుద్ది మరి చెప్తున్నాడు. ఒక్కడు కూడా హిందువు లేని చోట మీరు ఎలా ఆలయానికి పర్మిషన్ ఇస్తారు? రామాలయం ఎలా కడతారు? మరి ఒక్కరు కూడా క్రైస్తవంలోకి మారని ఎన్నో గ్రామాల్లో 2-3 చర్చిలు, ఊరికి అటొకటి ఇటొకటి కనిపిస్తూ ఉంటాయి. మరి అవి కూడా అడ్డుకోవాల్సిందే కదా, మరి అడ్డుకోలేదా ఎవరును? ఇంకా ఏపీ వ్యాప్తంగా ఎన్ని అక్రమ చర్చిలు ఉన్నాయో అదుపు లేదండి ఆ లెక్కలు. దాని మీద ఒక సమగ్ర సర్వే లాంటిది ఒకటి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేస్తే ఆయన మీద గుంపుగా వెళ్ళిపోయారు అటాక్ చేయడానికి. ఇది గతంలో మనం చూసాం. ఇలాంటి పరిణామాలు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. మరి తేరుకోవాల్సింది ఎవరు? తెలుసుకోవాల్సింది ఎవరు? సెక్యులర్లు. వీడియో మీరు చూడండి. నీకేంటి అబ్జెక్షన్? ఇప్పుడు చెప్పు. గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు? మొత్తం చూసుకున్నాం, మొత్తం చూసుకున్నాం. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందువు లేడని అసలు ఒక్క హిందువు లేడు. ఇక్కడ గుడి కడతాం, రామాలయంలో రామాలయం